హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విఆర్ ఫ్లో. మీ అందరికీ మేడే శుభాకాంక్షలు. ఈరోజు మనం మేడే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. నిజంగా ఖుషి సెలబ్రేట్ చేసుకుంటున్నామా? అసలు గ్రౌండ్ రియాలిటీ ఏంది ఒక ఎంప్లాయీది? గ్రౌండ్ లెవెల్లో వర్కర్స్ లైఫ్ నిజంగా ఇంప్రూవ్ అయిందా? సో ఇవన్నీ మనం జస్ట్ డికోడ్ చేద్దాం. చిన్న డిస్కషనే, పెద్దదేం కాదు, హార్డ్లీ హాఫ్ అన్ అవర్. సో కైండ్లీ బేర్ విత్ అస్. యూ విల్ సీ insightful conversation. You will learn something from this. Trust me. Thank you. And let's welcome Yogender to our show. So let's welcome him for the discussion. So hi Yogender bhai, how are you? హలో విజయ్, బాగున్నా. మీరు ఎట్లున్నారు? Ekdam first class una bhai. ఓకే. అయితే నిజంగా అసలు మేడే అంటే ఏంది, అసలు ఎందుకు సెలబ్రేట్, మేడే అంటే ఏంది, మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం యోగేందర్ భాయ్? అంటే మేడే అంటే ఏంది అంటే విజయ్ భాయ్, ఇప్పుడు మామూలుగా ఇంతకుముందు ఏముండే అంటే ఈ పెట్టుబడిదారీ వ్యవస్థ ఉన్నప్పుడు వర్కర్స్ సుమారుగా 15 నుంచి 18 గంటలు ఒక బానిసత్వంలో పనిచేసేటట్టు పని చేయించుకుంటుండే పెట్టుబడిదారీ వ్యవస్థలు. సో మొత్తం అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క ఇట్లా ఈ విధంగా ఉండే అనమాట అప్పుడు. అయితే ఇది ఏమైందంటే వర్కర్లో చాలా వరకు వ్యతిరేకత వచ్చింది. ఎందుకంటే ఇంత టైం, అంటే ఇంత ఎక్కువ టైము వీళ్ళు పని చేస్తుంటే మిగతా యాక్టివిటీ ఏది కూడా లేక వాళ్ళు ఎంతో నిరాశ్రకు గురవుతుండే అనమాట. అయితే ఈ దాంట్లో కూడా వర్కర్లు అందరూ కూడా ఒక సామూహికంగా ఏర్పడి దీన్ని ఒక రెవల్యూషన్గా తీసుకొచ్చారు అనమాట. సో అది చికాగోలో ఫస్ట్ మనకు చికాగోలో మొదటిగా 1886లో మొదటిగా చికాగో లోపల ఈ యొక్క రెవల్యూషన్ అనేది స్టార్ట్ అయింది. ఏది వాళ్ళకు సరైనటువంటి సమయం, ఎక్కువ సమయం అంటే చేయించవలసిన దానికంటే కూడా ఎక్కువ సమయాన్ని వాళ్ళు బానిసత్వంలో ఉన్నట్లుగా పని చేయించుకోవడము. తర్వాత వాళ్ళకి కనీస భద్రత అనేది కూడా ఆరోగ్య పరంగా కానీ ఇంకా వేరే ఫెసిలిటీస్ పరంగా కానీ ఎటువంటివి కూడా కల్పించకపోవడము. వాళ్ళు నిర్దాక్షిణ్యంగా, అంటే వాళ్ళు అక్కడ పనిచేస్తున్నటువంటి ప్రదేశంలో చనిపోతే కూడా వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ కూడా అందకపోవడము, ఇటువంటివన్నీ చాలా కారణాలు ఉన్నాయి. అయితే ఈ 1886లో మొదటిసారిగా ఈ చికాగోలో ఈ వర్క్, అంటే వీళ్ళందరూ కూడా 8 నుంచి సుమారుగా 15 నుంచి 18 గంటలు పనిచేసే వాళ్ళు అనమాట. ఓకే. సో ఈ యొక్క వర్క్ ప్రెజర్ తోటి వీళ్ళందరూ కూడా ఏకమై సంఘటితమయ్యి వీళ్ళు ఈ రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది. చికాగోలో మొదటిసారిగా ఈ యొక్క ఉద్యమం స్టార్ట్ అయింది. దాని తర్వాత ఒక 2 రోజులు మామూలుగానే ఉండే. సో 4వ రోజు కొంచెం ఉద్రిక్తతలు గురైంది. అంటే 1886 మే 4న. సో ఈ ఉద్రిక్తతలో కొంతమంది చనిపోవడం కూడా జరిగింది. సో అంటే రెవల్యూషన్ వద్దు అని చెప్పేసి అవతల పోలీస్ వారు కొన్ని కాల్పులు జరపడం, ఇటువంటి సందర్భంలో కొంతవరకు వర్కర్స్ చనిపోవడం జరిగింది అనమాట. సో దీని మూలంగానే ఈ యొక్క మేడే అనేది మనకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం, దీనికి గుర్తుగా. దానికి జస్ట్ లైక్ వ్యాలంటైన్ సెలబ్రేట్ చేసుకుంటారు ఆ గుర్తుగా. అంటే ఇది అఫీషియల్ గా కూడా మనకు వాళ్ళు అందరూ ఈ యొక్క ఉద్యమం చేయడం మూలంగానే అఫీషియల్ గా కూడా దీనికి మేడేగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. తర్వాత అంటే తర్వాత కూడా రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత మనకు ఎక్కడ ఐరోపాలో ఈ ఉద్యమం విస్తృతమైంది. అక్కడ కూడా 8 గంటలు వర్క్ అవర్స్ ఉండాలనేటువంటి ధోరణితో 8 గంటలు వర్క్ అవర్స్ ఉండాలనేటువంటి అనే దాని మీద వీళ్ళందరూ కూడా రెవల్యూషన్ చేయడం జరిగింది. అయితే ఇట్లా ఇది ఒక్క దగ్గరే కాదు, అంటే ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రదేశాల్లో, అంటే చాలా దేశాల్లో కూడా ఈ యొక్క ఉద్యమం అనేది ఉధృతం అందుకుంది. సో తర్వాత ఇవన్నీ చేంజ్ అవుతూ మన దగ్గర కూడా 1923లో మొదటిసారిగా చెన్నైలో సో ఈ యొక్క మేడే సెలబ్రేషన్ అనేది మనం నిర్వహించుకున్నాం. ఇప్పుడు నిజంగా ఈ మేడే అనేది నిజంగా అందరూ హ్యాపీగానే సెలబ్రేట్ చేసుకుంటారా, లేకపోతే ఏదో వచ్చింది కదా అని చెప్పేసి? ఇప్పుడు మన ఇండియాలో యాక్చువల్గా రియాలిటీ ఏంది ఎంప్లాయీస్ది? మామూలుగా స్పెషల్లీ డైలీ వేజ్ వర్కర్స్ నుంచి మొదలుకొని సాఫ్ట్వేర్ ఇంజనీర్ వరకు అందరూ ఎండ్ ఆఫ్ ది డే ఎంప్లాయీసే. నిజంగా ఇందులో సమన్యాయం ఉందా? అంటే కరెక్ట్గానే ట్రీట్ చేస్తున్నామా? డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉందా మన దగ్గర?
నిజంగా మాట్లాడితే? అంటే విజయ్ గారు, మీకు ఒక విషయం ఏందంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది మనం ఎంతవరకు ఉందనేది మీరు ప్రాక్టికల్‌గా చూడొచ్చు. హ్మ్. అంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే అతను ఏ పని చేస్తున్నాడు అనేది డిఫరెన్సెస్ చూపియకుండా హ్మ్. అతను చేస్తున్నటువంటి పని ఏదైనా సరే ఒక మనిషిలా గుర్తించేటువంటి తత్వం అనేది ఎక్కడుందనేది మీరు చూడొచ్చు ప్రాక్టికల్‌గా. హ్మ్. ఏం జరుగుతుంది అనేది. అవును. గ్రౌండ్ సో, రియాలిటీ. ఇది గ్రౌండ్ లెవెల్‌లో మనము ఎందుకు మిస్ అయితున్నామంటే, మరి ఇది మనం అందరం కూడా ప్రశ్నించుకోవాలి. అందులో మీరు, నేను, ఎంటైర్ సొసైటీలో ఉన్నటువంటి అందరూ కూడా దీనికి బాధ్యులే. నేను అంటే నేను ఒక్కడినే చూస్తున్నా బాగా, మీరు చూస్తలేరు అనేది కాకుండా మనం అందరం ప్రశ్నించుకోవాలి ఇది. హ్మ్. సో ఎంతవరకు మనము అంటే వాళ్ళు ఏ వర్క్ చేసినా కూడా వర్క్ చేసేటువంటి వర్క్ని బట్టి కాకుండా ఆ పర్సన్కి ఒక మనిషిగా విలువిస్తున్నాము అనేది అది లేకనే మనిషి మామూలుగా ఏమవుతుందంటే, ఈ వర్క్లో నాకు గౌరవం దొరకట్లేదు, ఇంకొక వర్క్ చేసుకుంటే గౌరవం దొరుకుతుంది, ఇది దొరుకుతలేదు, దీనికంటే ఇంకో పని అయితే మనకు రెస్పెక్ట్ దొరుకుతుంది అనేటువంటి వేళ మనిషి ఏమైపోతుందంటే, ఈరోజు సొసైటీలో ఏవో కొన్ని ప్రొఫెషన్లకి రెస్పెక్ట్ ఉంది అనేటువంటి దూరంతో ఆ రెస్పెక్ట్ కోసం అనేసి మనిషి వెళ్తుండు వాస్తవానికి. అవును. అవును. కాకపోతే ఆ రెస్పెక్ట్ దొరకట్లేదు అని చెప్పేసి ఎన్ని ప్రొఫెషన్‌లన్నీ చేంజ్ చేసుకుంటా వెళ్తారు. ఇప్పుడు ఉన్న దాంట్లో రెస్పెక్ట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఎవరు మూవ్ అవ్వరు. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇందులో ఏది మున్సిపాలిటీలో మామూలుగా గార్బేజ్ కలెక్ట్ చేసుకునే వాళ్ళది ఒక స్ట్రగుల్. సీరియస్లీ రోడ్లు ఊడుస్తూ ఉంటారు, క్లీన్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఎందుకు దొరకదు? ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఒక న్యాయము, వీళ్ళకి ఒక న్యాయమా? వీళ్ళు చేసేది గదే పని, వాళ్ళు చేసేది గదే పని. అంటే ఎండ్ ఆఫ్ ది డే పైసా గురించే కదా పని చేసేది. అంటే ఒకటండి, ఇప్పుడు ఏ వర్క్ అనేది కూడా ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే అతను చదువుకున్నాడు కాబట్టి, అతనికి ఆ స్కిల్ ఉంది కాబట్టి అతను సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇంకొక అతను బ్యాంక్లో వర్క్ చేస్తున్నాడు. సో అతనికి ఆ స్కిల్ ఉంది, ఆ ఉద్యోగంలో వెళ్ళిండి, అతను ఆ వర్క్ చేస్తున్నాడు. సో ఇక్కడ ఏంటంటే, ఇక్కడ మనం మున్సిపల్లో చేస్తున్నటువంటి వాళ్ళు కానీ, పని చేస్తున్నటువంటి వాళ్ళు కానీ, లేదా ఇంకా మీరు వేరే ఇతరత్ర ఏదైనా సరే, మీకు గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళ ఏదైనా సరే పని. సో ఈ యొక్క సమాజం అనేది ఒక్కరి ద్వారా నిర్మితమైంది కాదు. సో ఈ సమాజం నిర్మించాలంటే ఎంతోమంది శ్రామికులు శ్రమిస్తేనే ఈ యొక్క సమాజం అనేది నిర్మించబడుతుంది. సో ఇందులో మనకు కుండలు తయారు చేసే వ్యక్తి కావచ్చు, మున్సిపల్లో పనిచేసే వ్యక్తి కావచ్చు, అంటే క్లీన్ చేసే వ్యక్తి కావచ్చు, ఇక్కడ ఒక టేబుల్ని తయారు చేసే వ్యక్తి కావచ్చు. ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఒక గృహం నిర్మాణం చేసేటువంటి గృహ నిర్మాణ కార్మికులే కావచ్చు. ఇప్పుడు ఆ కార్మికులు ఏదో యూపీ, బీహార్ నుంచి వస్తారు. వాళ్ళు అంత కష్టము ఇంకో అంటే నేను చూడలేదు, నాకు కార్మికులు అంటే నేను ఎందుకంటే, మీరు ఇప్పుడు ఇక్కడ పని చేసేది అంటే మన వ్యవసాయ రంగంలో చేస్తున్నటువంటి కార్మికులే కావచ్చు. అంటే వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, ఆ ఫ్యాక్టరీలలో పనిచేసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అంటే వివిధ రకాలైనటువంటి కంపెనీస్ ఉన్నాయి మనకు. సో ఇక్కడ మనకు ఎన్ని ప్రోడక్ట్లు అయితే ఈ సమాజానికి కావాల్సినటువంటి ఎన్ని రకాలైనటువంటి ప్రోడక్ట్లు తయారు చేస్తున్నారో దాని వెనుక ఎంతో మంది శ్రామికుల యొక్క శ్రమ అనేది ఇక్కడ ఉంది. సో మనం ఇది చూడొచ్చు. అయితే నేను ఎందుకంటున్నా అంటే, ఏది చేసినా, ఏ పని చేసినా కూడా మనం ఆ పని చేస్తున్నటువంటి వ్యక్తికి మనం ఎటువంటి గౌరవం ఇస్తున్నాం అనేది మనం అందరం చూడవచ్చు, ఆలోచించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా, మీరు నేను అనేది కాదు, ఎంటైర్ సమాజం అనేది కూడా ఎవరికి వాళ్ళు పరిశీలించుకోవాలి. సో ఈ వాస్తవం చెప్పాలంటే వాళ్ళకు మనం అటువంటి రెస్పెక్ట్ ఇస్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని నా అభిప్రాయం. ఎందుకంటే నేను కూడా చాలా విషయాలలో కొంతమందితో ఇన్వాల్వ్ అవుతుంటా కదా. సో వాళ్ళకు మనం ఆ విధంగా ఇచ్చేటువంటి రెస్పెక్ట్ తోటి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. సో మనము ఒక మనిషిగా వాళ్ళని మనం ప్రతి ఒక్కరు ఏ పని చేస్తున్నారు అనేది కాకుండా, ఒక మనిషిగా మనం ప్రతి ఒక్కరికి కూడా ఆ గౌరవం అనేది ఇవ్వాలి. అంటే నా క్వశ్చన్ ఏంటంటే, ఏ పని చేస్తున్నా రెస్పెక్ట్ ఇవ్వాలనేది వేరు. అసలు ఏ పని చిన్న పని కాదు కదా. అసలు ఏ లెవెల్ కా లెవెల్ పెద్ద పనే కదా అది. నేనేమంటున్నా, మీరు చేసి చూడండి. ఇప్పుడు గార్బేజ్ కలెక్షన్ ఉంది, చేసి చూడండి. రోడ్లు వేయండి, మీరు అవుద్దా? ఎవరి పని వాళ్ళది కదా. ఇప్పుడు ఎలక్ట్రీషియన్ వస్తాడు, తను చేస్తాడు, తనకు తెలిసింది మీకు తెలుసా? తనకున్న స్కిల్ మీకుందా?
ఎందుకు ఈ చిన్న చూపు? అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్కి అయితే ఒక రెస్పెక్ట్, డాక్టర్ అయితే ఒక రెస్పెక్ట్, ఇదైతే ఎందుకు ఇంత ఈ డర్టీ మైండ్ చేంజ్ అవ్వాలి అనేది నా ఒపీనియన్. దానికి మీ కౌంటర్ ఏంటి? విజయ్ గారు, నేను ఒక విషయం ఏంది చెప్పాలనుకుంటున్నా అంటే, మీరు అన్నట్లు ఎవరు ఏ ఈ సమాజంలో పనిచేస్తున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఏ పని కూడా చిన్న పని అంటూ ఏది లేదండి. అవునండి. ఎవరి స్థాయికి తగినటువంటి ఎవరు ఏ పని చేస్తున్నారో అన్ని పనులు కూడా ఈ సమాజంలో కావాల్సినటువంటివి, ఈ సమాజం నిర్మాణం చేయడానికి ఎంతమంది శ్రామిక వర్గం ఉందో అందరూ విలువైన వాళ్ళే. ఇక్కడ మీరు ఏంటంటే ఒక్క వర్గం ఇప్పుడు ఇతను చేసిండు అతను చేసిండు అనేది కాదు. సో ఎవరు పని చేసినా కూడా ఆ పనికి ప్రత్యేకంగా ఒక విలువ అనేది ఉంది. సో పనిని బట్టి మనం విలువ ఇవ్వాలి, అంతేగాని ఇది చిన్న పని ఇది పెద్ద పని అంటూ ఈ సమాజంలో ఏ పని కూడా మనకు చిన్న పని పెద్ద పని అంటూ ఏది లేదు. ఎందుకంటే ఇక్కడ ఈ సమాజంలో మనం ఎంత ఈ సొసైటీ అంతా నిర్మితమైంది వివిధ రకాలైనటువంటి శ్రామిక వర్గాలతోటే ఇంత పెద్ద సమాజాన్ని మనం క్రియేట్ చేయగలం. అంటే అందరూ అన్ని పనులలో ఎక్స్పర్ట్ కాకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నట్టు నేను ఎలక్ట్రికల్ పని చేయడం అంటే నాకు అందులో నైపుణ్యం లేకపోతే నేను అది చేయలేను. సో ఎవరెవరికి ఏ పనులలో ఎటువంటి నైపుణ్యాలు ఉన్నాయో ఆ నైపుణ్యాలను బట్టి వారు ఆ పని చేస్తుంటారు. కానీ ఈ పని తక్కువ ఆ పని ఎక్కువ అనేటువంటి భేదం అనేది మనం ఎప్పుడు కూడా ఎక్కడ కూడా చూపించవద్దు ఇది ఖచ్చితంగా. ఎందుకంటే ఇది సమాజంలో ఈ వేరియేషన్ అనేది ఉంది కాబట్టి నేను చెప్తున్నా, ఇటువంటి వేరియేషన్ అనేది ఉండకుండా ప్రతి ఒక్కరు కూడా మనవంతు మనము చేయాలి. ఇంకోటి, ఈ సమాజంలో ఉన్నటువంటి అందరు కూడా ఆ విధమైనటువంటి వేళనే ఉండాలి. ఇప్పుడు దీంట్లో ఇది ఒక్క డర్టీ మైండ్ చేయబట్టి డిగ్నిటీ ఆఫ్ లేబర్. ఇప్పుడు వెస్టర్న్కి వెళ్తే అక్కడ అందరు ఈక్వల్, ఒక ఈక్వాలిటీ ఉంటుంది. ఈ ప్రొఫెషన్ ఆ ప్రొఫెషన్ అంటూ పెద్ద వేరియేషన్స్ ఉండవు. బట్ మన దగ్గరకు వచ్చేసరికి ఈ పని తక్కువ, ఇందులో గ్రోత్ తక్కువ, ఇందులో డబ్బులు తక్కువ, ఒక రకమైన చిన్న చూపు అనేది దాంట్లో ఉంది. దానివల్ల జనాలు పెద్దగా ఇంట్రెస్ట్ చూపట్లేదు. ఇప్పుడు లో ప్రొఫైల్ అని చెప్పేసి వదిలేస్తూ ఉంటారు. సో ఇది మారితే అన్ని ప్రొఫెషన్స్ అన్ని రకాలుగా బాగా గ్రో అవుతాయి అని నా నమ్మకం. దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఈరోజు మీకు ఎందుకు చెప్తున్నా అంటే, ఈ ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు కూడా కేవలం మనకి పట్టాలు మాత్రమే ఉన్నాయి. అంటే ఎడ్యుకేషన్ ఏంది, ఇప్పుడు నేను డిగ్రీ చేసిన, పీజీ చేసిన, పీజీకి సంబంధించినటువంటి పట్టాలు ఉన్నాయి. కానీ స్కిల్కి సంబంధించినటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అది ఏ పని అయినా సరే, ఒక మొబైల్ మెకానిక్ చేయడం వచ్చిందనుకో అది కూడా ఒక స్కిల్. మీరు అన్నట్టు ఒక మంచిగా క్లీన్ చేయడం వచ్చిందనుకో అది ఒక పని. సో ఇక్కడ ఒక ఎలక్ట్రికల్ వర్క్ బాగా తెలిసిందనుకో అది ఒక పని. ఒక టీవీకి మెకానిక్ రిపేర్ బాగా చేయడానికో అది కూడా ఒక మంచి వర్కే. సో అంటే ఇక్కడ ఈ వర్క్ ఆ వర్క్ అనే భేదం లేకుండా స్కిల్డ్ ప్రొఫెషన్స్ అనేటివి నేర్చుకుంటే ఖచ్చితంగా వాళ్ళకు మంచి ఇది ఉంటుంది. ఎవరు ఏ పని చేయాలన్నా కూడా స్కిల్ అనేది దానికి ఖచ్చితంగా కావాలి. ఆ స్కిల్ లేకుంటే ఎవరు కూడా ఏ పని కూడా చేయలేరు కదా. అవును, స్కిల్ ఇస్ ద కీ. స్కిల్డ్ లేబర్ అనేది ఇప్పుడు మన సర్వేలలో కూడా ఏం చెప్తున్నారంటే, ఇక్కడ మనకి ఎంతో మంది ఇంజనీరింగ్లు కొన్ని లక్షల మంది ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు వస్తున్నారంట ప్రతి సంవత్సరం కూడా. కానీ వాళ్ళకి నైపుణ్యాల పరంగా చూసుకుంటే వాళ్ళకు ఆ స్కిల్ అనేది లేదు అని చెప్పేసి కొన్ని సర్వేలే చెప్తున్నాయి మనకు. సో ఎన్నో రకాలుగా మీరు చూడండి, సర్వేస్ చెప్తున్నాయి ఏంటంటే, ఇంజనీరింగ్ చేస్తున్నటువంటి వ్యక్తికి బేసిక్ స్కిల్స్ ఏవైతే ఉండాలో అవి ఉండట్లేదు అనేసి అంటున్నారు. అంటే ఇక్కడ మనకు స్కిల్ లేదు అంటే అతను చదువుకున్న చదువు కూడా వాల్యూ లేనట్టే. ఇప్పుడు గ్రాడ్యుయేట్ అయిన ఎవరైతే ఉన్నారో పోయి అమీర్పేటలో దర్శనం చేసుకొని రావాల్సిందే. ఏదైనా కంపెనీలో జాబ్ కావాలంటే అమీర్పేటలో ట్రైనింగ్ తీసుకొని స్కిల్ ట్రైనింగ్ తీసుకొని రావాల్సిందే. ఇప్పుడు మీరు డైరెక్ట్ స్కిల్ రెడీ అయితే ఏ కాలేజ్ చేయట్లేదు. అది ఆఫ్ కోర్స్ ఇట్స్ డిఫరెంట్ స్టోరీ. ఒకటి మీరు ఇప్పుడు అన్నట్టు సరే అది కాదన్నా కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే దీని మీద స్కిల్స్ మీద చాలా ఫోకస్గా వెళ్తుంది. సో కొన్ని చేంజెస్ కూడా, మార్పులు కూడా వస్తున్నాయి. ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొన్ని స్కీమ్స్ కానీ, స్టేట్లో ఉన్నటువంటి కొన్ని స్కిల్ బేస్డ్ ఇన్స్టిట్యూట్స్ ఏర్పాటు చేసి వాళ్ళకి స్కిల్ నేర్పిస్తున్నారు. సో ఈ మార్పు అనేది భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా వస్తుంది అనేసి. అయితే ఇప్పుడు యోగేందర్ భాయ్, వెస్టర్న్ నుంచి మనం ఈ డిగ్నిటీ ఆఫ్ లేబర్ గురించి మనం ఏం నేర్చుకోవాలి? మనం ఏం నేర్చుకుంటే మన సొసైటీ బాగుపడుతుంది? అంటే ఒకటి విజయ్ గారు, మీకు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఏ ప్రొఫెషన్లో ఉండని, అది ఏ పని అయినా కానీ, అది చిన్న ఈ పని ఆ పని అనేటువంటి పనులలో భేదాలు లేకుండా ఏం లేదు. నేను అదే అంటున్నా, సొసైటీ ఇంత పెద్ద సొసైటీ నిర్మించాలి అంటే ఈ సొసైటీలో
ఎంతో మంది శ్రామిక వర్గం యొక్క శ్రమ ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నటువంటి ఒక మైక్ని తయారు చేయాలంటే దానిలో కూడా ఎంతో మంది శ్రామిక వర్గం యొక్క శ్రమ ఉంది. ఈ టేబుల్ తయారు చేయాలంటే ఎంతో మంది శ్రమ చేస్తేనే ఈ టేబుల్ తయారైంది. సో మీకు కింద ఉన్నటువంటి మ్యాట్ తయారు చేయాలంటే కూడా ఆ మ్యాట్ కూడా ఎంతో మంది శ్రామికుల యొక్క శ్రమ ఉంది. ఈ బిల్డింగ్ తయారు చేయాలంటే బిల్డింగ్ తయారు చేయడానికి దానికి నిర్మాణ రంగంలో ఉన్నటువంటి శ్రామికులు, దానికి ఏమంటారు వివిధ రకాలైనటువంటి స్కిల్డ్ వర్కర్స్. ఇప్పుడు పెయింటర్ ఉన్నాడు, పెయింటింగ్ వేయడం అనేది కూడా అది ఒక స్కిల్. ఇట్లా ఎంతో మంది శ్రమ అనేది ఇక్కడ ఇన్వాల్వ్ అయి ఉంది. అంటే ఈ యొక్క ఇంతమంది శ్రామికులు పనిచేస్తున్నటువంటి శ్రామిక వర్గంలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క శ్రామికుడు కూడా మనం ఏ విధంగా గౌరవించాలో ఆ విధంగా ఒక వ్యక్తిగా గౌరవించాలి. అతని పనిని బేస్ చేసుకొని కాకుండా ఒక వ్యక్తి యొక్క గౌరవం అనేది మనం ఖచ్చితంగా ఇవ్వాలి. అది సో అప్పుడే నిజమైనటువంటి హ్యూమన్ బీయింగ్ గా మనం కూడా ప్రవర్తించిన వాళ్ళం అవుతాం అనేసి నా అభిప్రాయం ఇది. సో నేను నమ్ముతున్నా ఇది. ఎందుకంటే అతనికి అంటే ఎవరైనా సరే, ఏ వ్యక్తి అయినా సరే, అతను చేస్తున్నటువంటి పనిని మనము ఇది కాకుండా చిన్న చూపు చూడకుండా ప్రతి ఒక్కరికి కూడా ఒక వ్యక్తిలాగా మనం గౌరవిస్తే ఈ యొక్క సమాజం కూడా మంచి వాల్యూస్ తోటి ముందుకెళ్తుందని నేను భావిస్తున్నాను. యోగేందర్ భాయ్, ఇప్పుడు లేబర్ లాస్ వాటి గురించి కొంతమందికి అవేర్నెస్ ఉంటుంది, కొంతమందికి ఉండదు. అసలు ప్రధానంగా అంటే ప్రతిసారి గవర్నమెంట్ కూడా ఎవాల్వ్ అవుతూ వస్తుంది దీంట్లో, ఈ చేంజెస్లో. సో ప్రధానంగా అసలు లేబర్ లాస్ అంటే ఏంటి, అవి ఎలా ఉంటాయి, అసలు ఎలాంటి అవేర్నెస్ ఉండాలి జనాలకి? అంటే విజయ్ గారు, ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు మన దగ్గర 29 చట్టాలు ఉండే, 29 ప్రత్యేకంగా వీటికి సంబంధించినటువంటివి. సో దీని ప్లేస్లో రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఒక 4 చట్టాలు మాత్రం అది కుదించడం జరిగింది. అంటే 29 నుంచి 4కి. అంటే అందులో ఉన్నటువంటివి ఏవైతే అంశాలు ఉన్నాయో అవే అంశాలని ఇక్కడ మనకు ఆ చట్టాల్లో కూడా 4 చట్టాల్లో ఉన్నది. అయితే ఇక్కడ కారణం ఏమిటి అంటే, ఈ సరళీకృతం చేయడానికి కారణం ఏంటంటే, ఒక ఇండస్ట్రీ కనుక ఎస్టాబ్లిష్మెంట్ చేయాలి అంటే ఇవి నెంబర్ ఆఫ్ చట్టాలు ఏవైతే ఉన్నాయో, డిఫరెంట్ చట్టాలని, వీటన్నిటిని చూసి వీటన్నిటికంటే కూడా కేవలం ఒక 4 చట్టాలని చట్ట ప్రకారం ఉంటే సో ఎవరైనా సరే ఇండస్ట్రీని మనం ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ఎందుకంటే గ్లోబలైజేషన్లో భాగంగా సరళీకృతమైనటువంటి వ్యవస్థని తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ యొక్క 4 చట్టాల్లో 29 చట్టాల ప్లేస్లో 4 చట్టాలని 29లో ఉన్న ప్రధానమైన అన్ని కవర్ అయిపోయినాయి. అవును, ఆ 29 చట్టాల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు కూడా ఈ యొక్క 4 చట్టాల్లో మనకు కవర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ 4 చట్టాలు ఏంటంటే కొత్తగా తెచ్చినాయి. అంటే ఈ 4 చట్టాలు ఏంటి అంటే, ఇప్పుడు దీంట్లో వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మినిమం కనీస వేతనాల చట్టం అనేది ఒకటి ఉంది. అంటే బేసిక్ పే ఏదైతే ఉందో దాంట్లో కూడా కనీసంగా 50% బేసిక్ అనేది ఉండాలి అని చెప్పేసి ఒకటి చెప్తుంది. సో తర్వాత గ్రాట్యుటీ కానీ, కాబట్టి ఇది ఒకటి చిన్న, ఇప్పుడు ఎంప్లాయీకి బేసిక్ ఏదైతే పెరుగుతుందో, బేసిక్ పెరిగినప్పుడు ఆటోమేటిక్ కొంచెం ట్యాక్స్ కూడా పెరుగుతుంది కదా. అవును. సో ఇది ఎంప్లాయీకి పెద్ద బెనిఫిట్ అయ్యేలాగా లేదు, ఇది గవర్నమెంట్కి బెనిఫిట్ అయ్యేలాగా ఉంది. బేసిక్ లో ఇప్పుడు బేసిక్ ఏదైతుందో క్యాలిక్యులేషన్ లో కొంచెం ట్యాక్స్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. అవును, ట్యాక్స్ ఇంక్రీజ్ అవుతుంది. అవును, ట్యాక్స్ ఇంక్రీజ్ అయినప్పుడు అల్టిమేట్లీ పాకెట్లకు వచ్చే కొంచెం డబ్బు తగ్గుతుంది కదా టేక్ హోమ్ అనేది. అంటే ఇక్కడ ఒకటి ఏంటంటే, ఇప్పుడు మీకు బేసిక్ పెంచడం వల్ల, బేసిక్ శాలరీ పెంచడం వల్ల దాంట్లో కంట్రిబ్యూషన్, అంటే ఇప్పుడు మనకు ఏది ప్రావిడెంట్ ఫండే కావచ్చు, గ్రాట్యుటీ కావచ్చు, వీటికి ఏదైతే మనకు బేసిక్ పేలో ఏదైతే శాలరీ కటింగ్ అనేది ఉంటుందో సేమ్ యాజమాన్యం కూడా, అంటే ఇక్కడ వర్కర్ యొక్క శాలరీలో ఏదైతే కట్ అవుతుందో ఆ సేమ్ అది యాజమాన్యంలో కూడా వాళ్ళకు కూడా కంట్రిబ్యూషన్ ఉంటుంది అనమాట. సో వాళ్ళ నుంచి కూడా కంట్రిబ్యూషన్ అనేది సేమ్ అంత పర్సంటేజ్ ఉంటుంది వీళ్ళే. సో దాని వల్లనే ఈ బేసిక్ పే, ఇంతకుముందు ఏంటంటే ఈ అలవెన్సెస్ ఇవన్నిటివి ఎక్కువ ఉంటుండే మనకు. మీరు ఎప్పుడు ఇంతకుముందు చూడండి, మీరు మీకు 10,000 రూపాయలు బేసిక్ ఉందనుకోండి, మిగతా అలవెన్సెస్ అనేటివి ఎక్కువ ఉంటుండే, ఇతర అలవెన్సెస్ అనేటివి కూడా ఎక్కువ ఉంటుండే. సో ఇది ఏంటి అంటే, అలవెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి 50% కంటే కూడా ఎక్కువ ఉండొద్దు బేసిక్ పే కంటే. ఇక్కడ ఇప్పుడు అట్లా పడి వేసుకున్నా, ఇట్లా పడి వేసుకున్నా, ఎట్లా వేసుకున్నా ఎంప్లాయీకే కదా. ఇప్పుడు సిటీసీ అయితే అక్కడ స్ట్రక్చర్ మారది, ఇలా కాంట్రిబ్యూషన్ లో మొత్తం పార్ట్ ఆఫ్ సిటీసీ. నీకు ఎంప్లాయర్ కాంట్రిబ్యూట్, పిఎఫ్ చేసే కాంట్రిబ్యూట్ అయినా ఇదైనా, ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ ఫ్రమ్ అ సిటీసీ.
అవును. ఇప్పుడు అది మారది. ఇక్కడ మీరు బేసిక్ పెంచేశారు, ఇక్కడ కాంట్రిబ్యూషన్ పెరిగింది, కాకపోతే విత్ ఇన్ సిటీసీని కదా క్యాలిక్యులేషన్ అంతా. అవును. ఇప్పుడు నేను తెచ్చుకునే పాకెట్కి తెచ్చుకునేది నా అది యాక్చువల్గా ట్యాక్స్ పెరిగింది, కొంచెం డబ్బు కూడా తక్కువ వచ్చింది. సో ఇది పెద్ద ఎంప్లాయీకి బెనిఫిట్ అయ్యేలాగా లేదు, గవర్నమెంట్కి బెనిఫిట్ అయ్యేలాగా ఉంది అని నా ఒపీనియన్, జనాల ఒపీనియన్. అంటే ఒకటి అండి, ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే కొన్ని విమర్శలు అయితే ఉన్నాయి. బట్ ఏంటంటే అల్టిమేట్గా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ 29 చట్టాల ప్లేస్లలో ఈ 4 చట్టాలు తీసుకురావడానికి కారణం ఏమిటి అంటే ఇది మరింత సులభతరంగా చేయడానికి. సో ఇండస్ట్రియల్ ఈ గ్లోబలైజేషన్లో భాగంగానే ఈ మార్పులు అనేటివి ఇంతకుముందు ఒక ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్మెంట్ చేయాలంటే చాలామంది ఏమంటుండే అంటే ఇండియాలో ఉన్నటువంటి ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తోటే ఈ యొక్క ఇండియాలో ఒక ఇండస్ట్రీ నడిపించాలంటే చాలా కష్టం అని అనుకుంటుండే. సో ఇప్పుడు ఈ యొక్క చట్టాలు ఏవైతే ఉన్నాయో ఇటువంటి సరళీతరం చేయడం వలన సో మనకు భవిష్యత్తులో ఇంకా గ్లోబలైజేషన్లో భాగంగానే ఇతర దేశాల నుంచి కూడా ఎన్నో ఫ్యాక్టరీస్ అనేటివి ఎస్టాబ్లిష్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో అది అందువలనే సెంట్రల్ గవర్నమెంట్ ఈ యొక్క ప్రతిపాదన అనేది పెట్టింది అనమాట. ఈ చేంజెస్ చేయడం ఫస్ట్ది అది. సెకండ్ది ఏంటండి? ఫస్ట్ది ఏదైతే బేసిక్ ఉందో అది మినిమం ఇంత ఉండాలని సెట్. అంటే ఇప్పుడు ఈ చట్టాలు అనేటివి ఏంటంటే ఈ 4 కూడా మనకి ఏంటంటే సామాజిక భద్రతలో భాగంగానే ఈ చట్టాలు చేయబడింది. సో ఇంతకుముందు మనకి ఏంటంటే ఫ్యాక్టరీస్ యాక్ట్ అనేది ఒకటి ఉండే 1948లో ఫ్యాక్టరీస్ యాక్ట్. అంటే దానికి ఏంటంటే కనీస అవసరాలు, తర్వాత ఆర్థిక భద్రత, ఆరోగ్యము, 9 గంటలు వర్క్ అవర్స్ ఉండాలి. సో తర్వాత అదనంగా పనిచేస్తే ఎవరికైనా సరే అదనంగా పనిచేస్తే దానికి 2 రెట్లు అదనంగా ఓవర్ టైం చేసిన వాళ్ళకి 2 times అదనంగా ఇవ్వాలని. తర్వాత ట్రేడ్ యూనియన్ యాక్ట్ అనేది ఉండే అప్పుడు. సో ఇందులో ఒకటి ఏంటంటే కనీసం ఒక 10 మంది సభ్యులు ఉండి దాన్ని ఏం చేయాలంటే వాళ్ళు ట్రేడ్ మ్యాన్ యాక్ట్ లోపల ఇప్పుడు పెద్దదైతే పెద్ద ట్రేడ్ యూనియన్ పెద్ద దాంట్లో 100 మంది సభ్యులు ఉండాలి. సో ఇట్లా మనకు ఏంటంటే అప్పుడు ట్రేడ్ మ్యాన్ యాక్ట్ 1926లో ఒకటి తీసుకొచ్చారు. దీని ద్వారా ఏంటంటే ఒక కంపెనీలో ఉన్నటువంటి సమస్యలు కానీ ఏదైనా ఉంటే ఆ సమస్యలంతా కూడా ఆ ట్రేడ్ యూనియన్ చర్చించుకొని అవి పరిష్కరించుకోవడానికి అవకాశం ఉండే దాంట్లో. తర్వాత వర్క్ మ్యాన్ కాంపన్సేషన్ యాక్ట్ అనేది ఒకటి 1923 అనేది ఒకటి ఉండే. సో ఇందులో ఈ యొక్క చట్టం ఏం చెప్తుంది అంటే ఎవరైనా కనుక పనిచేసే చోట గాయపడ్డా కానీ, సో తీవ్రమైనటువంటి గాయాలైనా లేదంటే ఏదైనా ఇప్పుడు పర్మనెంట్ డిజబిలిటీ అంటారు కదా, సో పర్మనెంట్ డిజబిలిటీ అయినా కూడా ఇటువంటి వ్యక్తి చనిపోయినా దానికి ఈ చట్టంలో అతనికి ఎటువంటి కాంపన్సేషన్ అంటే నష్టపరిహారం ఎంత ఇవ్వాలి ఏంది అనే దాని గురించి కూడా ఇది వర్క్ మ్యాన్ కాంపన్సేషన్ యాక్ట్ 1923 అనేది మనకు చెప్తుంది అనమాట. సో ఇవన్నీ కూడా ఈ చట్టాలన్నీ కూడా వీటన్నిటిని కలిపి మొత్తం మనకేంటంటే ఇప్పుడు ఏవైతే 4 చట్టాలు తీసుకొచ్చారో ఆ 4 చట్టాల్లో పొందుపరచడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. కాకపోతే కొంతవరకు వ్యతిరేకత ఉంది. ఏంది అంటే ఇప్పుడు ఇందులో కొత్త చట్టాల లోపల ఏంది ఉంది అంటే 300 మంది కనుక వర్కర్స్ ఉన్నారనుకోండి, సో వాళ్ళని ఎటువంటి ఇది లేకుండా కూడా తీసేవేయచ్చు అనేసి ఒకటి ఉంది. సో అంటే ప్రభుత్వానికి అనుమతి తీసుకోకుండానే అంటే వాళ్ళు తొలగించడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఒకటి ఉంది. సో దీని పట్ల కొంత వ్యతిరేకత కూడా ఉన్నాయి ఈ చట్టాల్లో కొన్ని అంశాలపైన ఉన్నది. బట్ అల్టిమేట్గా సో మనం ఇది యాక్సెప్ట్ చేయవలసింది. అంటే ఎందుకంటే ఈ చేంజెస్ ఏమైతే ఉన్నాయో దాన్ని మనం చూడాలి. అది ఇంకా మనం వీటి లోపల ఇంకా మరింత క్లుప్తమైనటువంటి సమాచారం కావాలంటే వీటన్నిటిని కూడా మనం వీటిని పూర్తిగా మనం చదవాలి. ఇది ఓకే, ఇంట్రెస్టింగ్. అండ్ ఇప్పుడు ఈ మేడే సందర్భంగా మీరు మన ఆడియన్స్కి ఇచ్చే ఒక ఫైనల్ మెసేజ్ ఏంటి? అంటే ఒకటి అండి, ఇప్పుడు మనకు ఈ సమాజం ఏదైతే ఉందో ఈ సమాజంలో ఉన్నటువంటి నిర్మాణంలో ప్రతి ఒక్క వ్యక్తి యొక్క భాగస్వామ్యం అవసరము. సో ఇక్కడ చిన్న పెద్ద అనేటువంటి భేదం లేకుండా ప్రతి ఒక్క వ్యక్తి కూడా విలువైనటువంటి వ్యక్తి ఇక్కడ మనం పరిగణించాలి. అంటే ఇక్కడ వర్క్ని తను చేసేటువంటి పనిని బట్టి కాకుండా ఆ వ్యక్తికి ఒక వ్యక్తిలాగా మనం గౌరవించాలి. ఈ సమాజంలో నిర్మాణానికి ఎంతమంది
యొక్క ఈ సమాజం నిర్మాణ శిల్పులు అంటారు వీళ్ళందరూ. సో అంటే ఏ పని చేసినా కూడా ఈ చిన్న నుంచి పెద్ద వస్తువు, ఏ వస్తువు తయారు చేసినా సమాజం మొత్తం నిర్మాణానికి కావాల్సినటువంటి వీళ్ళందరూ కూడా ఒక శిల్పులు అనమాట. సో ఈ సమాజంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉంది కాబట్టి మనం ప్రతి ఒక్కరిని కూడా మనము గౌరవంగా చూస్తూ సమాజంలో మానవత, హ్యూమన్ వాల్యూస్ పెంచి, సో అందరినీ రెస్పెక్టబుల్గా చూసి, తర్వాత పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే అంటే మనకు ఇక్కడ ఏదైతే రెవల్యూషనరీ వస్తున్నాయో, మనకు ఈ రెవల్యూషన్ రావడానికి కారణం ఏమిటంటే మనకు కనీసంగా యాజమాన్యాలు ఏవైతే చేయవలసినటువంటి బాధ్యతలు ఉన్నాయో అవి చేయకపోవడం వల్లనే ఈ వర్కర్లలో తిరుగుబాటు వస్తుంది. కాబట్టి దాన్ని నిజమైనటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించి ఈ యొక్క వ్యవస్థను ముందుకు నడిపియాలి. జెన్యూన్ గా వినాలి అందరిది. అవును, అందరిది వినాలి, దానికి తగ్గట్టుగా కరెక్ట్ యాక్షన్, అది వాస్తవాలు ఉంటాయి. ఇంకొకటి ఇక్కడ ఏంటంటే మనము యాజమాన్యాలు అంటే ప్రతి ఒక్కటి ఇప్పుడు వర్కర్లు కాకుండా యాజమాన్య, మనం ఇక్కడ ఎవరిది కూడా ఎంప్లాయర్ ఎవరైతే ఉంటారో పనిని కల్పించే పని చేస్తున్న వ్యక్తి, పని కల్పించబడిన వ్యక్తి, ఇక్కడ ఎంప్లాయీ అండ్ ఎంప్లాయర్, ఈ ఇద్దరు వ్యక్తులు కూడా మనం ఏంటంటే సమన్వయం చేస్తూ వాళ్ళ మధ్యలో ఏదైతే వస్తున్నాయో, విభేదాలు ఏవైతే వస్తున్నాయో వాటిని సామరస్యంగా పరిష్కరించుకుంటూ ముందుకు సాగిపోవాలంతే. కానీ ఇక్కడ వాళ్ళ కల్పించవలసినటువంటి వర్కర్కి ఎంప్లాయీకి కల్పించవలసినటువంటి మినిమం సెక్యూరిటీ ఏవైతుందో అది కల్పించాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తుంటే కొన్ని కంపెనీస్లో వాళ్ళు వర్కర్ని వాళ్ళ యొక్క సొంత కుటుంబ సభ్యులుగా ట్రీట్ చేస్తూ వచ్చినటువంటి లాభాల్లో వాళ్ళకు కూడా భాగస్వామ్యాలు చేస్తున్నటువంటి కంపెనీలు ఎన్నో ఉన్నాయి. అవి మనం కొంతవరకు మనం చూడొచ్చు. గుజరాత్ లో కూడా మధ్య ఒకటి న్యూస్ వచ్చింది. అవును, అది కార్లు అందరికి అంటే అది గుజరాత్ లో ఉన్నటువంటి వజ్రాలకు సంబంధించినటువంటి కంపెనీలో పనిచేస్తూ షేర్ చేశాడు. కంపెనీలో పనిచేస్తున్నటువంటి వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చినటువంటి ఏవైతే ప్రాఫిట్స్ ఉన్నాయో అందులోపట కార్లు పంచిరు అని చెప్పి కార్లు ఇవ్వడం జరిగింది అని చెప్పేసి మనం కూడా ఒకసారి ఫ్లాట్ లేదో ఇచ్చినట్టున్నాడు. అవును, సరే కార్లు ఇట్లా ఏదో ఒక గిఫ్ట్. అంటే ఇది అంతా కూడా ఏంటంటే వర్కర్ ఎవరైతే పని చేసినటువంటి వ్యక్తి ఉన్నాడో అతను పని చేయించబడినటువంటి వ్యక్తి, ఎంప్లాయర్ ఎవరైతే ఉన్నాడో అతను కూడా, వీళ్ళందరూ కూడా పనిచేసే వ్యక్తులు నా యొక్క కుటుంబంలో సభ్యులుగానే వాళ్ళు ట్రీట్ చేస్తూ వాళ్ళకు ఉన్నటువంటి, ఇప్పుడు ఒక కంపెనీ లాభాలను ఆర్జిస్తుంది అంటే దాని వెనక ఎంతోమంది శ్రామికుల యొక్క శ్రమ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అంటే ఒక కంపెనీ మొదట్లో స్టార్ట్ చేసినప్పుడు దాన్ని కొన్ని కోట్ల రూపాయలతో స్టార్ట్ చేసింది, కొన్ని వేల కోట్ల రూపాయలు కూడా ఎర్న్ చేస్తుంది. అంటే దాని వెనక ఎంతమంది శ్రామికుల యొక్క శ్రమ ఉంటుంది. సో ఈ శ్రమ చేసినటువంటి వ్యక్తుల్ని మనం గుర్తించకుండా కాకుండా శ్రమ చేస్తున్నటువంటి వ్యక్తులను కూడా వాళ్ళు ఒక కంపెనీలో ఫ్యామిలీ మెంబర్గా చూస్తూ వాళ్ళకి మినిమం ఏవైతే చేయవలసినటువంటి మినిమం భద్రత కల్పించవలసినటువంటి ఉన్నాయో అవి ఖచ్చితంగా కల్పించాలి. సో కొన్ని కల్పిస్తున్నాయి, అవి ఒక మంచి చేంజెస్ అనేసి నేను అనుకుంటున్నాను అండి. సో చేంజెస్ ఎక్స్పెక్ట్ చేద్దాం. సో లెట్స్ థింక్ పాజిటివ్, అంతా పాజిటివ్ అవుతుంది. అయితే ఇక్కడ చివరిగా మీకు నేను చెప్పేది ఏంటంటే అండి, ఈ మేడే సందర్భంగా ప్రతి ఒక్కరూ కార్మిక కర్షక వర్గాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు, ఎందుకంటే నేను కూడా వివిధ రకాలటువంటి వర్కులు చేస్తూ నేను ఇప్పటికి కూడా చేస్తూనే ఉన్నాను. కాకపోతే నాకు తెలుసు శ్రమ అనేది ఏంది అంటే, నాకు కింద నుండి నేను కూడా ఎన్నో రకాలైనటువంటి పనులు చేసుకుంటూ వచ్చా కాబట్టి శ్రమ అనేది నాకు కూడా తెలుసు. సో ఈ మేడే సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా మేడే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళ యొక్క జీవితాల్లో ఆనందాల్లో కలగాలని ప్రతి ఒక్కరికి నేను ఈ యొక్క పాడ్కాస్ట్ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ యోగేందర్ గారు ఫర్ యువర్ టైం. ఆశిద్దాం అంత పాజిటివ్గా, అంత సమన్యాయం జరగాలి, డిగ్నిటీ ఆఫ్ లేబర్ రావాలి, ఒక కల్చర్ డెవలప్ అవ్వాలి, అంతా బాగా వెళ్ళాలి. సో ఈ సందర్భంగా అందరికీ మేడే శుభాకాంక్షలు. సో హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ విజయ్ గారు. థ్యాంక్ యూ.